ఏం తరుణ్ ఏం చేస్తున్నావా? అన్నం తింటానన్నా. అన్నం తింటున్నావా? ఎట్లా ఉంది కర్రీ? బాగుంది అన్నావు. బాగుంది. అదిరిపోయిందా? అదిరిపోయింది. మరి ఇంకా ఏం ఎప్పుడైతుందో అన్లోడు ఏం కథో నాకే అర్థం కావటం లేదు. ఈ దోమలతో పుట్టించుకున్నట్లుంది. అవునా? దోమలు కొడతానా? ఏం చేయాలనా? నిద్ర అట్లా కూర్చొనియటం లేదు, ఇట్లా నిద్రవో ఏకీ లేదు. తరుణ్ నువ్వు వైరల్ అయిపోయినావు పో. వైరల్ అయిపోయినావు పా నువ్వు. వైరల్ కావాలి కదా మన ఆ ఖరీదు పెట్టినావు నువ్వు వీడియోస్. వైరల్ అయిపోయినావు పా నువ్వు. ఫ్యాన్స్ అట్లా ఉండాలనా? అవునా? మళ్ళీ ఎట్లుంది కర్రీ? సూపర్ అను. అంతా కచిడీనే. కచిడీనే చికెన్ కర్రీ. చికెన్ కర్రీ కచిడీనే. మరి నా ఫాలోవర్స్ కి ఏం చెప్తావా? మీ ఫాలోవర్స్ బాగుందని చెప్తా. సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మందికి లైక్ చేస్తారు, ఫాలో చేస్తారు, అన్ని చేస్తారు, కానీ మాకు మాత్రం ఏమీ చేయరు కదా ఫ్రెండ్స్. ఇన్ని కష్టాలు పడి దేశం వచ్చాం కానీ ఏం చేస్తాం? ఒక లైక్ లేదు, ఒక ఫాలో లేదు, ఒక సబ్స్క్రైబ్ లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా అన్న మాట్లాడతాడు చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? చూడండి అన్నం తింటానాము. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. మా శిష్యుడు అయితే చాలా ఖుషీగా ఉన్నాడు. బాగా చేసినావు కర్రీ అని. కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఫాలో చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. మాకు కూడా చేయండి ఫోర్. ఎందుకంటే మేము చాలా కష్టాలు పడి వీడియోస్ చేస్తూ ఉంటాము. లాంగ్ జర్నీలో ఉంటాము. ఇల్లు ఎక్కడ ఉంటుంది, మేము ఎక్కడ ఉంటాము, నెలకు తూరిపోతాము. మాకు కూడా లైక్ చేయండి. మేము కూడా చాలా కష్టాలు పడతా ఉన్నాము. ఇక్కడ దోమలు కరుస్తున్నాయి చూడండి. ఇట్లా మబ్బులు కూర్చొని, బండిలో కూర్చొని, బయట వాన పడతా ఉంది. అట్లా టైంలో చాలా కష్టాలతో అన్నం తింటున్నాము. మధ్యాహ్నం అయితే అర్ధగంట ఎండ ఉంటుంది, అర్ధగంట వాన పడుతుంది. ఇట్లా టైంలో ఇట్లా చేస్తుంటాము ఫ్రెండ్స్. చూడండి, మాకు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మా తరుణ్కి పిల్లోడు ఉన్నాడు, మా శిష్యుడు మా తరుణ్. మనం చూడండి చాలా సంతోషపడుతున్నాడు. 4 గంటలకు ఇడిచిన వీడియో అప్పటికే చాలా వ్యూస్ వచ్చింది. చాలా సంతోషం పడుతున్నాడు వాడు. మన సంతోషం అడ్డుకోలేకపోతున్నాము. చూడండి మాట్లాడతాడు పిల్లాడు, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మాది హిందూపూరు. నా పేరు తరుణ్. నేను భాషా బండికి వస్తున్నాను. ఎస్ఎంబి భాష అన్న, ఆయన నాకెంతో సహాయం చేసినాడు. మా గురువు గారు ఉన్నారు, ఆయన పేరు అస్లాం భాయ్. మా గురువు అంటే ఎంతో ఇష్టము, భాష అన్న అంటే ఎంతో ఇష్టం మాకు. ఏమంటే మేము పోలేదు మాత్రం టైమింగ్ లోళ్ళు. ఎక్కువ పోయేదంటే కూరగాయలు మార్కెట్కి పోతాము. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మా బతుకు ఇలా బస్ స్టాండ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాము అనుకోకుండా. ఇంకా ఏం చేయాలన్నా? ఈ బతుకు బస్ స్టాండ్ మీనింగ్ ఏంపా అనా? బతుకు బస్ స్టాండ్ మీనింగ్ అది బతుకు బస్ స్టాండ్ అంతేనా? అది మీనింగ్ అంతేనా? అంతే అది. మరి ఇంకేం చెప్తావా? హాయ్ ఫ్రెండ్స్, మళ్ళా వీడియోలో కలుద్దాము. బాయ్.